మార్నింగ్ ఎప్పుడైతే హరిహర వీరమల్లు ట్రైలర్ చూశాను, ఆ తర్వాత ఒకసారి మరలా నేను సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు, గ్రూప్ను ప్రిపేర్ అయినప్పుడు ఆ హిస్టరీ టాపిక్స్ ఏవైతే నేను మరలా తిరగాల్సి వచ్చింది. నా క్యారెక్టర్స్ చెరవడం మీరు చూడవచ్చు. వీడియోలు మొత్తం ఎప్పుడో బ్యాకప్ నేను పెట్టా, మొత్తం స్టడీ చేస్తా కూర్చున్నాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఔరంగజేబు గురించి స్టార్ట్ చేద్దామా? బ్రిటిష్ అతను హెచ్చరిస్తాడు. ఏమని? ఔరంగజేబ్, నువ్వు అనుకునేది కాదురా బాబు, ఇంకోటి ఉండిద్దిరా అన్నట్టు. ఔరంగజేబు అంటాడు, ఈ హిందుస్థాన్ మీద, హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా ఎగరాలి అని చెప్పేసి అంటాడు. వాడిది పవిత్రమైన జెండా అయితే మరి ఇక్కడ ఉన్నది. తర్వాత తనిఖీల భరణి అంటాడు, వరల్డ్లో ఉన్నది, ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క కోహినూరు అని చెప్పేసి, దాన్ని తీసుకురావాలి అన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ చూపిస్తారు. అంటే ఆ కోహినూరు వజ్రం తీసుకొచ్చేవాడు అన్నట్టు. కోహినూరు వజ్రం ఎక్కడ ఉండిద్ది? నవాబుల ఆస్థానంలో ఉండిద్ది. దట్ మీన్స్ నిజాం నవాబులు, హైదరాబాద్. తర్వాత పవన్ కళ్యాణ్ ఏమంటాడు? క్లియర్గా ఒక మాట అంటాడు. ఏమని? మేకలను తినే పులుల్ని చూసుంటారు, నేను పులుల్ని వేటాడే బెబ్బురిని అంటాడు. తర్వాత మధ్యలో ఒక లైన్ వస్తుంది, ఫియర్ విల్ ఫాల్, ధర్మ విల్ రైజ్. ఎక్కడైతే ఆ పిరికితనం, భయం అన్నది పడిపోతుందో అప్పుడు ధర్మం అన్నది ఉద్భవిస్తుంది, ప్రకాశిస్తుంది, వెలుగుతుంది అన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ స్టార్టింగ్లో వచ్చేసి ఏం చెప్పాడు? హిందువుగా బతకాలి అన్న పన్ను కట్టాలి. చరిత్రలో ఎన్నో భయంకరమైనటువంటి నిజాలని 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చాక ఆనాడు విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్, ఎవరు ఒక ఆయన ముస్లిం, ప్రధానమంత్రి నెహ్రూ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కాంగ్రెస్ వాళ్ళలో మరి ఎందుకు అని వాళ్ళకి మొదటి నుంచి ముస్లిం అంటే చాలా పిచ్చి ఇష్టం. హిందువులకు సంబంధించి ఉన్నది మాట్లాడుకుందాం, గతం వద్దులే అంటారు. అలా హిందూ ముస్లిం భాయి బ్యాండ్ కూడా ఇల్లు హడావుడి చేశారు. నిజానికి దేశ విభజన జరిగింది దేనివల్ల? మత ప్రాతిపదికన, రైట్? అప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి చివరి హిందువు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు, భారతదేశంలో నుండి చివరి ముస్లిం కూడా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడే దేశ విభజన అనేది సరిగ్గా అయినట్టు. అవునా కాదా? మరి అప్పుడే కదా మత ప్రాతిపదికన విడిపోయినట్టు. అక్కడ హిందువులను ఓచకోత కోసి అక్కడ హిందువులు మైనారిటీలో బతుకుతూ ఇక్కడ వచ్చేసిన ముస్లింలు బిందాస్గా దర్జాగా బతికేస్తూ ఉంటే ఏంటన్నట్టది? ఏంటన్నట్టంటే భారతదేశం అందరినీ గౌరవిస్తుంది, ఎవరిని ఇబ్బంది పెట్టదు. అదే ఆనాడు మొఘలులకి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఫ్రెంచ్, డచ్లు చెప్పుకుంటూ పోతే దీని అమ్మ జీవితం ప్రపంచంలో మన భారతదేశం మీద పడి తినడం అంటూ ఎవడు లేడరా బాబు, ఆ రకం తిని చచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఈ ఔరంగజేబు అన్నాడు కదా, వాడు ఇక ముస్లిం పాలకులు ఇక వాడంతా నరరూప రాక్షసుడు ఇక్కడ ఉన్నాడు అనమాట. వాడికి ఇక హిందువులు అంటే ఆల్మోస్ట్ వాడికి ఈక్వల్ టు ఇక దెయ్యాలు, శత్రువులు, సైతం అన్నట్టు చూస్తాడు. ముస్లింలు అంటే ఇంకోటి ప్రాణం. వాడు ఎంత మూర్ఖుడంటే, వాడు అసలు ఔరంగజేబు కదా, మొఘల్ చక్రవర్తి కదా, అయినా సరే ఆ టోపీలు కుడితే వచ్చిన డబ్బులు ఉంటాయే, ఆ డబ్బులతో నేను అంచుక్రియలు జరపాలి, ఆ డబ్బులతో వచ్చిన ఫుడ్ అనేది ఏంటంటే అని చెప్పేసి ఓవర్ యాక్షన్ గాడు అనమాట. భయంకరమైన మొత్తం మరి మత పిచ్చోడు. ఈరోజు జిహాదీలు ఉన్నారే, వాళ్ళ అమ్మమ్మ మొగుడు అన్నట్టు ఔరంగజేబు గాడు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అంత క్రూరుడాడు వాడు. ఈవెన్ గతంలో ఈడు వచ్చే షాజహాన్ కొడుకు, షాజహాన్ అక్బర్ కొడుకు, రైట్, అక్బర్ వీళ్ళ తాత కదా, అతను వచ్చేసి ఆ హిందూగా బతకడానికి పన్ను కట్టాలి, హిందూ తీర్థతకి వెళ్ళాలంటే పన్ను కట్టాలి, ఇలా చాలా పనులు ఉంటే అవన్నీ కూడా అక్బర్ తీసేసాడు. సరే, అక్బర్ కనపడకుండా కొన్ని చేశాడు అనుకోండి, హిందువులకు సంబంధించేసి నెగిటివ్ వేలు వదిలేద్దాం. ఈ ఔరంగజేబు గురించి చెప్పుకోవచ్చు, మళ్ళీ అక్బర్ గురించి ఎందుకు? సో ఈ ఔరంగజేబు యొక్క దురాఘాతాలు ఏవైతున్నాయి అవన్నీ ఇప్పుడు సినిమాలు చూపించబోతా ఉన్నారు. వాస్తవానికి హరిహర వీరమల్లు అనే సినిమా పేరు పెట్టారు తప్ప అందులో మొత్తం చరిత్రలో ఉన్నటువంటి చీకటి కోణాలని, చీకటి రహస్యాలని ఇన్నాళ్ళు మనకు తెలియకున్నటువంటి మొత్తం ఇప్పుడు చూపించబోతా ఉన్నారు. అటువంటి దిక్కుమైన ఔరంగజేబుకు సంబంధించి ఔరంగాబాద్లో వాడి సమాధి ఉంటే దానిని వేరే చోట తరలించాలి, లేదంటే దాన్ని మూసేయాలి. అద్దెనిద్దరు మన ఎవరు సంభాజీ మహారాజు కదా, మన ఛత్రపతి శివాజీ వాళ్ళ అబ్బాయి గురించి సినిమా వచ్చింది. అప్పుడు ఎవరు ఇష్యూ చేస్తే ఈ ముస్లింలు వచ్చి స్నాన హడావుడి చేశారు. మన హిందువులలో ఎవడైనా ఒక క్రూరుడు, రాక్షసుడు, చిచ్చి అనిపించేవాడు ఎవడైనా కనుక రాజు కనుక ఉన్నా, చక్రవర్తి ఉన్నా, వాడికి సంబంధించిన ఆనవాళ్ళు ఎవరైనా చెరిపేస్తామంటే, మీరు చెరిపేస్తే ఏంటారు బాబు, ముందు మేమే చెరిపేస్తాం, ఎక్కడుందో చెప్పండి అని చెప్పేసి అంటారు మనోళ్ళు. అవునా కాదా? బట్ వాళ్ళు
మొన్న కావాలి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ముస్లిం మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఫత్వా అంటారు, డోంట్ నో ఎగ్జాక్ట్లీ మీనింగ్. అప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఒక టెర్రరిస్ట్ అన్నవాడు కనుక చేస్తే వాడు అంత్యక్రియలకి ఎట్టి పెద్ద కూడా ముస్లిం పద్ధతిలో జరపొద్దు, వాడు అంత్యక్రియలకి ఏ ముస్లిం మత పెద్దలు వెళ్ళొద్దు అన్నారు. అంతకుముందు వాడు టెర్రరిస్టు 200 మంది చనిపోయినాడు దేశంలో ఉన్న వాళ్ళని. ఆయన సరే వాడిని ఉరిదీస్తే మరలా వాడిని కబ్రస్థానికి పట్టుకెళ్ళేటప్పుడు వాడి వెనక బోల్డంతమంది ముస్లింలు కుప్పల ఏందో అర్థం కాదు అసలు. సో మరి ఎందుకు వీళ్ళు ఈ రకం తయారో అర్థం కాదు. మరి ఇంకొంతమంది ఉంటారు. రీసెంట్గానే మొన్న ఎక్కడో చూశానబ్బా, ఓ ముస్లిము ఇట్లాగే ఏదో చేశాడు, వాడిని ఎన్కౌంటర్లు లేపేయటమో లేదా ఉరి శిక్ష చేయటమో చేశారు. వాళ్ళ పేరెంట్స్ హ్యాట్సాప్ చెప్తూ ఉన్నా, ముస్లింలే వద్దంటే వద్దన్నారు. అసలు వాడు మా బిడ్డ చిచ్చి వద్దు, వాడి శ్రమ కూడా మా దగ్గర రానియొద్దు అన్నారు. వాళ్ళు నిజమైన ముస్లింలే అండి. ముస్లిం మతానికి సంబంధించి కొంతమంది పీస్ కమ్యూనిటీనా, పీస్ రిలీజన్ ఏదంటే శాంతి మతం అన్నట్టు. అసలైన శాంతి మతం అంటే అది హింసగా తావు లేకుండా పరులను ప్రేమిస్తూ బతకడం అన్నట్టు. ఈవెన్ రంజాన్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు దాన ధర్మాలు ఏదో చేస్తూ ఉంటారు. అది నిజమైనటువంటి ఇస్లాం అంటే. ఇదేమి ఇస్లాం రా బాబు, అసలు మొత్తం అల్లా సామ్రాజ్యం ఉండాలి, ఇస్లాం సామ్రాజ్యం ఉండాలి, మొత్తం ముస్లింలే. ఈ వేలో ఇప్పుడు జిహాదీలు ఏవైతే చేస్తున్నారో అది ఔరంగజేబు గారు చేశాడు. హిందువులను ఎంత మందిని వాడు దారుణంగా చంపాడో తెలుసా. ఇక మన సోదరుడు టిప్పు సుల్తాన్ అంటాడు, ఈ అమ్మ జీవితం వాడిని కూడా స్వతంత్ర సామ్రాజ్యం బిల్డప్ ఎత్తా అంటారు. వాడే తక్కువడు కాదురా బాబు, వాడి రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాడు హడావుడి చేశాడు తప్ప వేరే లేదు. వాడు పరమ దుర్మార్గుడు టిప్పు సుల్తాన్ కూడా. వాడి చేత ఎంతోమంది హిందువులను ఓచకోతకొచ్చి చంపిస్తున్నాడు. ఆ శ్రీరంగం చూశారు, అక్కడైతే ఘోరం ఇంకెన్నెన్నో చేశారు. నాకు తెలిసి టిప్పు సుల్తాన్ సంబంధించి త్వరలో సినిమా అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ నిజాం నవాబుల కాలం నాడు మన తెలుగు ప్రాంతాలు ఎలా ఉన్నాయి, అండ్ ఔరంగజేబు ఢిల్లీలో ఏం చేశాడు, ఈ సౌత్ మీద నార్త్ వాళ్ళకి సంబంధించినటువంటి అజమాయిష్ ఎలా అంటే ఈ మొత్తం కూడా ఈ సినిమాలో చూపించారని నాకైతే అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక వీరుడి కోసం ఈ ప్రకృతి పురుడు పోసుకుంటూ ఉందని చెప్పేసి ఒక డైలాగ్. నాకు అందులో అర్థమైంది ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ ఎలాగైతే అసలు ఆ కంకణం కట్టుకుని ముందుకు వచ్చున్నాడో ఇండైరెక్ట్గా ఈ సినిమాలో అదే చూపించారు. ఓ రకంగా నేను నిన్న మొన్న కూడా చెప్పున్నా, రానున్న రోజులలో ఖచ్చితంగా భారతదేశానికి ఒక ప్రధానమంత్రి అన్నప్పుడు అది బీజేపీ నుంచి కాకుండా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అన్నట్టు, అంటే బీజేపీ మిత్రపక్షాల మొత్తం ఉండేది ఎన్డీఏ. దీనిలో నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ పవన్ కళ్యాణే ఉంటాడు. మోడీ అన్న తర్వాత ఆబ్వియస్ ఆ తర్వాత ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ పర్ఫెక్ట్ అనమాట పీఎంగా. బట్ మీన్ వైల్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కరెక్ట్ అన్నాడు. సో వీడియోని క్లోజ్ చేస్తున్నాం. దేశంలో ధర్మాన్ని కాపాడుతానికి కానీ కావచ్చు, చరిత్ర ఉన్నటువంటి నిజాలను బయటకు చూపెడతానికి కానీ కావచ్చు, హిందువులకు సంబంధించి గర్వంగా గొప్పగా బతకడానికి సంబంధించి కావచ్చు, హిందువులంటే ఎవరైనా కూడా దూషించరు, నిందించరు, కానీ వాళ్ళ జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు అన్నది మనం చెప్పాడు మధురై సభలో. ఈరోజు ఈ సినిమాలో అదే చూపించాడు. రాను రోజులు కూడా అదే జరిగింది. ఇక్కడ ఉన్నారు అంటే భారతదేశంలో అంతా కలిసిమెలిసి సంతోషం ఉండాలి తప్ప మాది ఎక్కువ మేమే ఎక్కువ అంటూ మీరు తక్కువ మీది మీది ఇది అంటూ కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తాట తీస్తాం అన్నట్టుగా నేను సినిమాలో చూపించాలని నాకైతే అనిపిస్తా ఉంది.